గల్ఫ్లో చనిపోయిన కార్మికుడికి 5 లక్షల పరిహారం. ఎక్స్గ్రేషియా కోసం 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. గైడ్ లైన్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. మనకి అరబ్ కంట్రీస్లలో మన రాష్ట్రంలో ఎక్కువగా తెలంగాణ నుంచే వలసలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక ప్రధాన అంశం. మన తెలంగాణ వస్తే మన బిడ్డలు వలసలు పోకుండా ఇక్కడే ఉంటారు అనుకున్నాం. కానీ జరిగిందా? జరగలే. ఇంకా ఎక్కువైనాయి వలసలు, ఎక్కువైనాయి. వలసలే కాకుండా గల్ఫ్ కోసము, గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసము ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ కుటుంబాన్ని మేము మంచిగా చూసుకుంటామని చెప్పేసి, లేకపోతే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలకి ఒక కనెక్టివిటీగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలోనే ఇదొక కీలక భూమిక పోషించింది. గల్ఫ్ కార్మికులు కావచ్చు, ఎన్ఆర్ఐస్, ఈ ఎన్ఆర్ఐస్ అందరూ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. ప్రపంచానికి తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిది, తెలంగాణ యొక్క ఆవశ్యకత ఏంటిది అనేది చాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో గల్ఫ్ వాళ్ళు, లేదా అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పినారు. అలాంటి ముఖ్య భూమిక పోషించినటువంటి గల్ఫ్ వాళ్ళకి కవితక్క కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండ్రు. మేము ఇట్లా చూసుకుంటాం, అట్లా చూసుకుంటాం, వాళ్ళకు ఒక ప్రత్యేక శాఖ పెడతాం మనము. వాళ్ళు ఎంతోమంది బ్రోకర్ల చేతుల్లో మోసపోయేటోళ్ళు. గల్ఫ్ అంటేనే అదొక పెద్ద దందా ఉండే. చాలామందికి తెలుసు. మన కేసీఆరే అంటారు, కేసీఆర్ వల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని అంటారు. ఆ విషయం పక్కకెడితే ప్రతి ఊరు నుంచి, తెలంగాణలో దాదాపుగా ప్రతి ఊరు నుంచి ఏ ఒక్క 5-10 మందో గల్ఫ్ దేశాలకు పోయినటువంటి చరిత్ర తెలంగాణది. వలసలు ఆగలేవు. సరే, అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం జరుగుతుందా అంటే ఇప్పటికీ జరగట్లేదు. గల్ఫ్లో ఈరోజు వరకు వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. తెలంగాణ కోసం ఇంత కొట్లాడినాం, ఇన్ని త్యాగాలు చేసినాం, తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసము డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసినారు. వాళ్ళ ఉద్యోగాలు మానుకొని, వాళ్ళ వ్యాపారాలు మానుకొని ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో ఎన్ఆర్ఐస్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. కానీ వాళ్ళకి చేస్తున్నటువంటి ఇప్పుడు ఈరోజు న్యాయం చేస్తున్నామా మనం? గత ప్రభుత్వం పట్టించుకుందా వాళ్ళని? చూడండి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అర్హుల ఎంపిక కోసం విధి విధానాలను ఖరారు చేస్తూ సిఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ విధి విధానాలే లేవు. ఎన్ఆర్ఐస్కి అక్కడ చనిపోయినటువంటి గత 10 సంవత్సరాల్లో ఈ విధి విధానాలు తయారు చేయొద్దా? ఇంకా కూడా విధి విధానాలు తయారు చేసేట్లనే ఉంటే సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. బాధిత కుటుంబాలు జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్మికులు చనిపోయిన 6 నెలల్లోపు అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎస్ఏ దేశాలకు వెళ్ళి అక్కడే ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ కార్మికులకు ఇది వర్తించనుంది. అర్హత ఏంటిది? మరణించిన గల్ఫ్ ఉద్యోగి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు ప్రాధాన్యత క్రమంలో తెలంగాణకు చెందినవారు ఈ ప్రయోజనం కోసం కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. కారణంతో సంబంధం లేకుండా 7/12/2023న ఆ తర్వాత ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఎందుకు? గతంలో చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. తెలంగాణ తెచ్చుకున్న దానిలో వీళ్ళ ముఖ్య పాత్ర ఉంది కదా. విధి విధానాలు తయారు కాలేవు. గల్ఫ్ కార్మికుల వాళ్ళ ఆవేదన ఎంత దారుణంగా ఉంది అంటే వాళ్ళు కొన్ని వీడియోస్ చేసి పంపుతున్నారు. వాళ్ళు నివసిస్తున్నటువంటి రూమ్స్ ఎట్లున్నాయి, వాళ్ళ గొర్రెల కాపరిలాగా ఉంటూ, లేకపోతే ఎక్కడో ఎడార్లలో వాళ్ళ కష్టాలన్నింటినీ వీడియోల రూపాల్లో పంపిస్తున్నారు మనకి. కానీ మన ప్రభుత్వం కానీ, ఇక్కడ సరైనటువంటి పనులు కానీ, ఇక్కడ సరైనటువంటి ఇండస్ట్రీస్ కనుక ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం. ఎవ్రీ మండల్లో ఒక క్లస్టర్, మనం తెలంగాణ ఉద్యమంలో ఎవ్రీ మండల్ని ఒక క్లస్టర్గా డెవలప్ చేయాలి. ఒక్కొక్క ఏరియాలో ఎక్కడెక్కడ ఏ సోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఇన్నిగానం ప్లాన్స్ ఇచ్చినాం. ప్రతి మీటింగ్లో తెలంగాణ వస్తే తెలంగాణను ఏ విధంగా
మనము అభివృద్ధి పరుచుకోవాలో మన దగ్గర అన్ని ప్రణాళికలు మనము సబ్మిట్ చేసినాం. మన తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలనేది ప్రతి మేధావి ఒక్కొక్క డిఫరెంట్ మేధావులందరూ కలిసి ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క విధంగా దాన్ని రూపకల్పన చేసుకున్నాం మనం. అవన్నీ చెత్తకుప్పల పడ్డాయా? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల్లో ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, అన్ని సోర్సెస్ ఉన్నాయి. టూరిజం డెవలప్ చేసుకోవచ్చు, అన్ని సోర్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క చోట్ల కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. కళలు కావచ్చు, చేతి వృత్తులు కావచ్చు. తెలంగాణలో లేనిది లేదు. ఒక్కటే రాజకీయ నాయకుల చిత్తశుద్ధి. 10 సంవత్సరాల్లో మనము అంతా అరిచేతిలో స్వర్గం చూసినాం. మనం ఏమీ జరగలే. ఏదో మాటలు, ప్రణాళికలన్నీ ఉన్నాయి. ఈరోజు కోదండరాం సార్కి తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. ఈరోజు టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి చాలామంది నాయకులకు తెలుసు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు తెలుసు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులకు తెలుసు. ఈ అసలు విషయం ఏంటంటే వాళ్ళందరూ సెకండ్ క్యాడర్ లీడర్స్. వీళ్ళంతా పార్టీ కార్యకర్తల రూపంలో ఉన్నటువంటి నాయకులు. వీళ్ళు ఎప్పుడు ప్రజల్లో అంటే ప్రభుత్వంలోకి రాలే, వాళ్ళు నాయకులుగా ఎదగలే. కాబట్టి వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోయినారు. సో కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రిసోర్స్ని మనం వాడుకుంటే మనకి వలసలు ఆగిపోతాయి. ప్రతి మండర్లో కావచ్చు, ప్రతి డిస్టిక్లో కావచ్చు, ఇండస్ట్రీస్ని అక్కడ ఉండేటువంటి రిసోర్స్తోనే ఇండస్ట్రీస్ని. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో మన తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టులకు అవకాశం ఇవ్వలే, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు అవకాశం ఇవ్వలే. అదే గనక ఇచ్చుంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ వలస కార్మికులందరూ మనం వెనక్కి వచ్చేటోళ్ళు, వేరే దేశాలకి మళ్ళీ వలస పోయేవాళ్ళు కాదు. ప్రతి గ్రామం వ్యవసాయకంగా కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి పారిశ్రామికంగా డెవలప్ అవుతుండే. అది జరగలేదు. అవునా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి.